సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. సునీత విలియమ్స్ సేఫ్గా భూమి మీదకి రాబోతున్నారా? అసలు ఈ ప్రయోగం ఎలా జరగబోతుంది? ముఖ్యంగా స్పేస్లో వ్యోమగాములు ఎలా ఉండబోతున్నారు, ఎలా ఉంటున్నారు ఇప్పటి వరకు? వీటి గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ సైంటిస్ట్, ఇస్రో మాజీ శాస్త్రవేత్త కేవీఏ చక్రవర్తి గారు. సార్ నమస్తే. సార్, చాలా అనుమానాలు ఉన్నాయి. 9 నెలల నిరీక్షణ, అందరం ఎదురు చూసాం. సునీత విలియమ్స్ సేఫ్గా తిరిగి వస్తారా రారా? సో మొత్తానికైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరేశారు. కొన్ని గంటల్లో ల్యాండ్ అవబోతున్నారు. ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ? అంటే సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా కొంచెం దీన్ని డీటెయిల్గా చెప్పగలరా? మీరు ఒక పదం వాడారు, చాలా నిరీక్షణ తర్వాత ఆవిడ వస్తోంది, సేఫ్గా వస్తారా అని. చూడండి, ఒక విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో నిరీక్షణ చేస్తాడు. చేస్తే వెంటనే వాడికి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే ఎంత పొంగిపోతాడు ఆనందం. అలాగే ఈవిడ కొన్ని క్రెడిట్స్ని, రికార్డ్స్ని తీసుకుని కిందకి దిగుతున్నారు. ఏమిటంటే ఇది వరకు ఒక ఆమె 328 రోజులు స్పేస్ ఆస్ట్రోనాట్ లేడీ 328 రోజులు 29 రోజులు చేసింది. ఈవిడ మొత్తం క్యూములేటివ్గా ఇదివరకు 1988లో ఒకసారి వెళ్ళింది, ఏమండి 2 times వెళ్ళింది. ఇప్పుడు ఇది 3వసారి వెళ్ళాలి. దీంతో కలిపితే 602 or 603 days క్యూములేటివ్ స్పేస్లో ఉండడం అనేది ఇది ఉమెన్స్లో రికార్డ్ బ్రేక్, వరల్డ్ రికార్డ్. ఎస్ వరల్డ్ రికార్డ్. ఇది కూడా మన భారతీయ యువతకి బ్లడ్ పంచుకున్న ఈ అమ్మాయి ఇలా చేసిందంటే మనం ఆనందపడవలసింది. సో ఆమె తండ్రి మన గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి మనం అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. ఇప్పుడే తెలిసింది నాకు, మోడీ గారు లెటర్ రాశారు ఆవిడ్ని మనం ఇండియాని విజిట్ చేయమని. ఇండియా అమెరికాలో ల్యాండ్ అయ్యాక గతంలో కూడా 2 సార్లు విజిట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కూడా విజిట్ చేయాలని కోరారు. ఆవిడ సంతోషం. ఒకటి, వెళ్ళేటప్పుడు ఒక రకమైన కష్టాలు ఉంటాయి, వచ్చేటప్పుడు ఒక రకమైన కష్టాలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది, సాఫీగా చేరింది. వెళ్ళిన తర్వాత కష్టాలు వచ్చాయి. మీకు ముందు మీ ఛానల్లోనే చెప్పాను, ఈ థ్రస్టర్స్ పాడయ్యాయి, హీలియం లీక్స్ వచ్చాయి, కష్టపడ్డారు, కొన్ని రిప్లేస్ చేశారు, కొన్ని రిపేర్లు చేశారు. మళ్ళీ కార్గో షిప్స్ కింద నుంచి వెళ్ళాయి, రిప్లేస్ చేసి స్టాండ్ బై యాక్షన్కి ఎక్స్ట్రా థ్రస్టర్స్ని అన్నీ పెట్టుకుని రీకూప్ చేసుకుని కొన్ని నెలలు మళ్ళీ వాళ్ళ శాస్త్రీయ పరిజ్ఞానం సంపాదించడానికి కావాల్సిన టెస్టులు అన్నీ చేసుకున్నారు, వస్తున్నారు. వెళ్ళినప్పుడు పడిన కష్టాలు, వచ్చినప్పుడు ఏమిటి అంటే ఈ స్పేస్ స్టేషన్ అనేది 27,500 కొంతమంది 800 కిలోమీటర్ల మధ్యలో km/h స్పీడ్తో నడుస్తూ ఉంటాయి. అంటే 7 అక్కడ పైన తిరుగుతోంది అది. ఓకే, 7.2 to 7.8 km/s. సెకండ్కి 8 కిలోమీటర్ల వేగం. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మా ఇంటి దగ్గర సికింద్రాబాద్ స్టేషన్లో ఉండొచ్చు నేను. జెట్ స్పీడ్, అంత స్పీడ్తో తిరుగుతోంది. అలాంటి స్పీడ్తో తిరుగుతున్న వెహికల్ని మెల్లిగా వాళ్ళ క్యాప్సూల్ని మీకు చెప్పాం, మన ఇస్రో ఘనత మీకు తెలుసు, స్పేడెక్స్లోంచి డాకింగ్ డీగాటింగ్. నేను డీవియేట్ అవుతున్నాను అనుకోకండి, మన వాళ్ళ ప్రగతి కూడా మనం చెప్పుకోవాలి కదా. ఇస్రో సైంటిస్టులు ఇటు ట్రివాండ్రంలో ఏంటి, మన హైదరాబాద్లో ఉన్న బోనంత్రి కేఆర్ రావు గారు, యజ్ఞనారాయణ గారు ఎల్పిఎస్సిలో పనిచేశారు, ఆయన చాలా బాగా. ఏవి హనుమంతరావు గారని పెద్ద పెద్ద మా చాలా సీనియర్స్ పెద్దవాళ్ళు, వాళ్ళందరూ చూసి ఎంతో ఆనందపడే విషయాలు ఇవన్నీ ఎన్నో చేశారు వాళ్ళు. ఈరోజు ఇంత స్పేడెక్స్లో రావడానికి సక్సెస్. అలాంటి ప్రక్రియ అంటే వెళ్ళినప్పుడు ఏం చేశారు, మన స్పేడెక్స్లో లాగా అంత స్పీడ్తో ఉన్న స్పీడ్తో 2 విడిగా తిరుగుతున్నది దగ్గరికి తీసుకొచ్చి అతికిచ్చారు. ఎలా అతికిస్తారు, ఒక 2 రైళ్లు బోగీలు మీరు పాతకాలంలో చూస్తే స్టేషన్లో ఉంటే ఎవడో వచ్చి మధ్యలో జెండా ఊపుతూ ఏలేస్తూ ఉంటాడు, వాడు వచ్చి లింక్ తగిలిస్తాడా, ఓకే అంటాడు. అప్పుడే అంత కష్టం ఉంది రైలు పట్టాల మీద. ఇంజన్ని తగిలించాలన్నా గూడ్స్ గార్డ్ బండిని చివరిని తగిలిస్తారు ఒకసారి, లేదా ఎక్స్ట్రా బోగీలు తగిలిస్తారు. అలాంటిది పైన ఒక 2 శాటిలైట్స్ని, ఇప్పుడు వెళ్ళిన క్యాప్సూల్స్ కూడా ఒక శాటిలైట్ అనుకోండి, దగ్గరికి తీసుకొచ్చి లాక్ చేసి 2 ప్రెషర్ సేమ్ చేసి కమాండ్ ఇస్తే 2 సమానంగా పనిచేయాలి. ఫస్ట్ ఇండివిజువల్గా పనిచేయాలి, తర్వాత 2 కలిపి పనిచేయాలి, క్లైమేట్ 2 ఒకటే అవ్వాలి. డీడాకింగ్, డోర్స్ వేయడము అన్నీ, డాకింగ్ చేయడం, డీడాకింగ్. అవి మొన్న 13వ తారీఖు మన వాళ్ళు చేశారు.
చాలా అద్భుతమైన ప్రక్రియ. చాలా మా సైంటిస్టులు చాలా కృషి వలన ఇదంతా జరిగింది. డాకింగ్ డీడాకింగ్ అంటే అటాచింగ్ డిటాచింగ్. డిటాచింగ్ అదేలాగా డీడాకింగే ఇప్పుడు ఆ క్యాప్సూల్లోంచి వీళ్ళు ఉంటున్న ఇంట్లోంచి బయటికి రావాలి. ఈ క్యాప్సూల్లోకి వస్తారు. వచ్చిన తర్వాత డోర్లు క్లోజ్ అయిన తర్వాత డీడాకింగ్ అవుతుంది. డీడాకింగ్ అయిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తారు తిరిగి రావడానికి. తిరిగి రావడానికి తిరుగుతూనే చేస్తున్నారు. ఓకే, ప్లీజ్ నోట్, ఇది తిరుగుతూనే ఉంది, ఆగిపోతే ఏదో ఆర్టీసీ బస్సు లాగా కుకట్పల్లి బస్సు వస్తే ఆ స్టాప్లో ఆగిపోయి మళ్ళీ బయలుదేరే ప్రసక్తి లేదు. అది తిరుగుతూ ఉంటున్నప్పుడే ఆ మైక్రోగ్రావిటీ కండిషన్స్తో అది అలా ఉంది. ఓకే అండి. ఈ ఎంటైర్ ప్రాసెస్ సార్ మీరు చెప్తున్నట్టుగా సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో దాదాపు వెళ్తుందన్నారు కదా, ఆ వేగాన్ని కంటిన్యూ చేస్తూనే ఈ ప్రాసెసింగ్ అంతా కూడా జరగాలి. అంతా చేయాలి. చేసి యువతల దాన్ని దీన్ని స్పీడ్ కొంచెం మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎంత పెంచుకోవచ్చు? అంత టెక్నికల్స్ కన్నా తగ్గిస్తారు. డిస్టెన్స్ పెంచి దాన్ని ఇనీషియల్ థ్రస్ట్ ఇచ్చినప్పుడే దాన్ని ఒక కొన్ని కిలోమీటర్ల దూరం పెట్టేస్తారు. అది డీడాకింగ్ అన్నప్పుడు పెట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఎలా తగ్గిస్తారు అంటున్నారు. ఇదే ఇంపార్టెంట్. ఈ 27,800 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నదాన్ని భూకక్షలో అంటే 422 కిలోమీటర్ల పైన ఉంది భూమి నుంచి అప్లో. దట్ ఈస్ కాల్డ్ లో ఎర్త్ ఆర్బిట్, లియో ఆర్బిట్ అన్నమాట. సో అక్కడి నుంచి ఇలా అదే స్పీడ్ని తగ్గిస్తూ డ్రాగ్ అంటే కిందకి ఒక రకమైన థ్రస్ట్ చేసి దాన్ని ఒక లెవెల్ దింపుతాడు. అంటే ప్రెషర్ ద్వారా దింపుతాడు. ప్రెషర్ దింపి ఇందాక ఇలా ఉన్నాయి, ఇది ఇలా వెళ్ళింది, ఇక్కడికి వచ్చేటప్పటికి కింద దిగింది. సో ఈ రెండు సెపరేట్ అయ్యి ఇంకా అలా కక్షలో అలా తిరుగుతూ 27,000 అనుకోండి కిలోమీటర్ల నుంచి 27 కిలోమీటర్ల స్పీడ్కి తీసుకురావాలి దాన్ని. 27,000 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 27 కిలోమీటర్ల స్పీడ్కి తగ్గించాలి. అదంతా కాల్డ్ మాన్యూవరింగ్ చేయాలన్నమాట. ఇదంతా దాని లోపల వాళ్ళు కింద వాళ్ళు అన్ని మాట్లాడుకుని అన్ని చేస్తుంటారు. ప్రోగ్రామింగ్ అంతా ఉంటుంది ఆన్బోర్డ్ కంప్యూటర్లో, ముందు ఎలా చేయాలని దాన్ని ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటారు అనమాట. స్మాల్ చేంజెస్ ఏమన్నా ఉంటే దే అడాప్ట్ టు దట్. ఓకే, ఇది మీకు అర్థమైతే పర్వాలేదు. సామాన్య మానవులకి ఎలా అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ అందరికీ నేను చెప్పేది ఇది. పాతకాలపు సర్కస్లో ఇప్పుడు పెడుతున్నారు బైక్ తిరుగుతూ ఉంటుంది, గ్లోబ్లో కన్నా మా ఊళ్ళో కృష్ణా జిల్లాలో పెట్టేవారు. ఇలాగా ఒక రౌండ్గా నుయ్యి ఉంటుంది చూసారా, పొడుగ్గా ఉంటుంది, చెక్కలతో కడతాడు. మోటార్ సైకిల్ తోటి ఇలా తిరుగుతాడు. తిరిగి మళ్ళీ స్లోగా వచ్చేస్తాడు. ఇది ఇమాజిన్ చేయండి. పైకి వెళ్ళినప్పుడు కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు వెళ్ళాడు పైకి, కిందకు వచ్చేటప్పుడు ఇలా తిరుగుతూ కిందకు వస్తాడు. వెళ్ళినప్పుడు యాక్సిలరేటర్ పెంచి మంచి స్పీడ్ కావాలి, వచ్చినప్పుడు స్పీడ్ తగ్గించుకుంటూ అలా వచ్చి 2 లేయర్లు ముందుకు వచ్చేటప్పటికి అసలు ఇంజిన్ ఆపేస్తాడు మోటార్ సైకిల్. మీరు చూస్తూ ఉంటారు 10 రూపాయల టికెట్ తీసుకునేవాళ్ళం, మేము చూసేవాళ్ళం. మేము బందర్లో చూసేవాళ్ళం. ఏమండి అబ్బా ఎలా వెళ్తున్నాడు, పడిపోడా, వీడు ఇలా వెళ్తున్నప్పుడు ఇలా పడిపోడా అంటారు. సెంట్రిపీటల్ ఫోర్స్ అని ఉంటుంది అనమాట, యాక్ట్ చేస్తూ ఉంటుంది గ్రౌండ్ నుంచి. దాంతో అది ఉంటుంది. అంత టెక్నికల్స్ కన్నా ఇప్పుడు మన ఈ క్యాప్సూల్కి వస్తే మీరు తిరుగుతోంది, గాల్లో ఎంతలో తిరుగుతోంది, పడిపోవట్లేదు. ఎందుకు? భూమాకర్షణ లేక. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 27,000 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 27 కిలోమీటర్లకు రావాలన్నారు. అది భూమి మీద ఎంత ఎత్తుకొచ్చేసరికి ఆ 27 కిలోమీటర్లు వస్తుంది? ఇవన్నీ ఒక 6-7 స్టెప్లు ప్రాసెస్లో తగ్గించుకుంటూ వస్తారు ఈ రౌండ్స్ని. తర్వాత రీఎంట్రీ ఫేజ్ అనేది వెరీ క్రూషియల్ ఫేజ్. ఏమిటి అసలైన కష్టం? అది దిగుతున్నప్పుడు పర్వాలేదు, అది దిగుతూ ఉంటుంది, విమానం దిగుతున్నప్పుడు. రన్వే మీద ల్యాండ్ అయ్యేది ఉంది చూసారా, ఆ పైనుంచి కిందకి, అక్కడ ఉంది తమాషా అంతా. రీఎంట్రీ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ వాతావరణం రాపిడి తోటి టెంపరేచరు వస్తుంది బాగా. అది 17,000-18,000 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 19,000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వస్తుంది. టెంపరేచర్ వస్తుంది భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు. అదొక డిఫికల్టీ ఉంది. ఆ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకుంటూ
మనుషుల్ని సురక్షితంగా సీలో దింపాలి ఒకటి. నెంబర్ 2, మధ్యలో సోలార్ డస్ట్ అనేది ఉండి అరౌండ్ 40-50 కిలోమీటర్ల దగ్గర అప్పటికే బోడంత టెంపరేచర్ వచ్చేస్తుంది. 40-50 కిలోమీటర్లు వచ్చేటప్పటికి వచ్చినప్పుడు ఆ మధ్యకాలంలో చుట్టూతో ఉన్న వేడితోటి టెంపరేచర్ వలన సోలార్ డస్ట్ వలన కమ్యూనికేషన్ ఫెయిల్ అయిపోతుంది లోపల ఉన్న వాళ్ళకి. వాడు ఉన్నాడా బతికాడా చచ్చాడా వాడికి తెలియదు. అదొక ఫేజ్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి అక్కడ వాళ్ళకి అంతా చెప్తారు ముందుగానే, ఈ ఫేజ్లో మీరు కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. ఎలా ఉన్నారు మాడ్యూల్ లోపల ఉన్న వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అన్ని చెప్తూ ఉంటుంది. అదొకటి దాటాలి. కిందకి 27 కిలోమీటర్లు అది వచ్చిన తర్వాత మెల్లిగా అక్కడి నుంచి దింపి సముద్రంలో పారాచూట్ ద్వారా దింపుతారు. ఆ దింపే ముందు ఈ 40-50 కిలోమీటర్లు అది అవ్వగానే పైన 2 పారాచూట్లు పైన లేపుతారు. పారాచూట్ లేపితే ఇక్కడ స్పీడ్ తగ్గుతుంది. పారాగ్లైడింగ్ అంటారు, మీకు తెలుసు కదా, కొండల మీద వెళ్తారు ముస్సోరీలోనూ అక్కడ. ఒక్కసారి దూకి పారాగ్లైడింగ్ ఓపెన్ చేస్తారు, అది దిగి స్మూత్ గా వెళ్తాయి. ఆ స్పీడ్ కాస్త కంట్రోల్ అయిపోతుంది, ల్యాండ్ అవుతుంది. తర్వాత సముద్రంలో దిగేటప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో సీ అనుకుంటా, అది అవునండి. అక్కడ దిగేటప్పుడు కూడా మళ్ళీ ఇంకో 2 పారాచూట్లతోటి ఇంకా మినిమం అంత ఎంతకాలన్నా 5 కిలోమీటర్ మామూలు ఒక మనిషి స్విమ్మింగ్ పూల్లోనే దూకితేనే మామూలుగాను తక్కువ స్పీడ్తో తక్కువ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దింపేది ఎందుకు, వీళ్ళు సేఫ్గా తీసుకురావడానికి. 5 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో 2 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్తో దింపినా సముద్రం లోపలికి వెళ్ళిపోతారు. సో అక్కడ కూడా పారాచూట్ దింపి స్లోగా దాని మీద దింపుతారు. దేర్ ఈజ్ ఏ సపరేట్ టెక్నాలజీ ఫర్ దట్. అక్కడ వచ్చినప్పుడు అది ఫ్లోట్ అవ్వడానికి 2 ఇలా తెరుచుకుంటాయి అన్నమాట, మునిగిపోకుండా ఫిన్స్లా. వెంటనే హెలికాప్టర్లు స్పీడ్ బోట్లు వెళ్ళి వాళ్ళు పట్టుకుని తీసుకొస్తారు. ఇంకొకటి ఈ టెంపరేచర్, ఇక్కడ దీనికి చెప్పాను మీకు, ఈ టెంపరేచర్ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి అనేది. దీనికి మేము కూడా బాగా అవగాహన చేసుకుని ఇస్రో కూడా ఈ విషయంలో ముందుగానే ఉంది. అంతా మా ప్లాన్ అంతా రెడీగానే ఉంది. దీనికి మా టెక్నాలజీ అంతా ఉంది. ఏంటంటే లోపల మనుషులు ఉంటారు. ఇది వరకు మీ ఛానల్లోనే చెప్పాను, కల్పనా చావ్లా గారు పడిపోయింది కదా. అప్పుడు అది అవుతున్నప్పుడు 1 సెకండ్ ముందు తెలిసిన వాళ్ళు ఎస్కేప్ మాడ్యూల్ రివర్స్లో వచ్చినప్పుడు ఎస్కేప్ మాడ్యూల్ అనేది లేదు. ఇక్కడ దీనికి అలాంటి ఒక రకమైన అరేంజ్మెంట్ ఏదో చేశారని మాకు వచ్చింది. అది కంప్యూటర్ కంట్రోల్డ్ అనమాట. ఎందుకు అక్కడలాగా టెంపరేచర్ లోపలికి వెళ్ళిపోయింది అనుకో 3 స్టేజ్లు ఉంటాయి. ఎస్కేప్ మాడ్యూల్ తర్వాత ఒక పాలిఎథిలిన్ షీట్లు పెట్టి వైరింగ్ సిస్టము, ఎయిర్ కూలింగ్, ఏసీకి అంతా పెడతారు, కమ్యూనికేషన్ సిస్టమ్. దాని తర్వాత స్టీల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ తర్వాత థర్మోకూల్ ఉంటుంది. థర్మోకూల్ అంటే ఒక మ్యాన్ మేడ్ ఫైబరు టెంపరేచర్ని ఆపడానికి అనమాట. ఒక 900,000 డిగ్రీస్ దాకా ఆపుతుంది. 1000 డిగ్రీల వరకు అది కంట్రోల్ చేస్తుంది. మెత్తగా దూదిలాగా ఒక ఇది ఉంటుంది అనమాట. హైదరాబాద్లో కూడా దొరుకుతుంది. రకరకాల వెరైటీస్ ఉన్నాయి. స్పెషల్ గ్రేడ్ ఏరోస్పేస్ వెరైటీ అది పేరుస్తుంది. దానిపైన స్టీల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్టీలు మన హైదరాబాద్లోనే తయారవుతుంది. ఇక్కడే తయారవుతుంది సార్? ఇక్కడే తయారవుతుంది. ఎంటైర్ మిదాని నుంచి. ఓకే. అంటే మనం చేసే ప్రాజెక్టులకా లేకపోతే ఎంటైర్ వరల్డ్ లో చేసే ప్రాజెక్ట్? నేనేం చెప్తున్నాను, దీనికి తగ్గ మన సత్తా మన దగ్గర ఉంది అని చెప్పడానికి. అందుకే మన భారతీయ స్పేస్ స్టేషన్ కూడా మనం ముందడుగు వేస్తున్నాం. స్పేడెక్స్ అయిపోయింది. ఆ స్టీల్కి పైన కోటింగ్స్ అవి ఇచ్చిన తర్వాత టైల్స్ పెడతారు, స్పెషల్ టైల్స్. అవి మీకు 2000 to 2200 డిగ్రీల సెంటిగ్రేడ్ని విత్ స్టాండ్ చేసుకుంటాయి. స్పెషల్ ఏరోస్పేస్ గ్రేడ్ టైల్స్ అన్నమాట. ఆ 2 టైల్స్ని ఒక మెటీరియల్తో అతికిస్తారు. మళ్ళీ లేయర్ వైజ్ పెట్టుకుంటూ వెళ్తారు, అన్ని పెట్టుకుని వెళ్తారు. మీరు అన్నారు కదా ఇంత టెంపరేచర్ వస్తే అది ఎలా ఆగుతుంది, ఇంత ప్రొటెక్షన్ ఇస్తారు దానికి. అందుకని ఇన్ని ఫ్లైట్లు, కార్గో ఫ్లైట్స్ అన్నీ వచ్చాయి, అన్నీ అలాగే వస్తాయి, అన్నీ సేఫ్గా ల్యాండ్ అయ్యాయి. చైనా వాడు కూడా దీంట్లో ముందుగా ఉన్నాడు. వాడు స్పేస్ స్టేషన్ పెట్టుకున్నాడు. రష్యాకి అయితే మిర్ స్పేస్ స్టేషన్ అంటారు. పర్టికులర్గా ఈ స్పేస్ ఎక్స్ సంబంధించిన ఈ ప్రాజెక్టులో అంటే మళ్ళీ తిరిగి రియల్ ల్యాండ్ అనేది అవుతుంది కదా, అది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఈ మాడ్యూల్ ఎప్పుడు సపరేట్ అవుతుంది? ఎంత దూరంలో ఉన్నప్పుడు, ఎంత హైట్లో ఉన్నప్పుడు ఇది సపరేట్ అవుతుంది?
అవన్నీ ఉన్నాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ సుమారుగా. డేటా ఉంది. 2 కిలోమీటర్లకి రాగానే కొంత సపరేషన్ స్టార్ట్ అయింది. భూమికి 2 కిలోమీటర్లు రాగానే అది సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయి అప్పుడు సముద్ర జలాల్లో ఇది పడుతుంది. ఇది మాత్రం భూమి మీద ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిపోతుంది. సార్, గతంలో స్పేస్ షటిల్ని ఎక్కువగా వాడేవారు. సో అది ఒక ఫెయిల్యూర్ సబ్జెక్ట్గా చూడొచ్చా, లేదంటే ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? కల్పనా చావల్ వెళ్ళింది స్పేస్ షటిల్లోనే వెళ్ళిపోయింది ఆవిడ. అవును. వెళ్ళి ఆ రిటర్న్లో చనిపోవడం. టైల్స్ 2 టైల్ జాయింట్లో ఫెయిల్యూర్ అయ్యి పోర్స్ వలన చిన్న కన్నాల్లోంచి హీట్ వెళ్ళిపోయింది, వాళ్ళు పేలిపోయారు. లాస్ట్ ఇప్పటికి ఒకటి టెక్నికల్ అడ్వాంటేజ్ ఈ స్పేస్ మాడ్యూల్లో, ఈ క్యాప్సూల్లో ఇప్పుడున్న స్టార్ లైనర్వి వీళ్ళ. రెండోది ఇంప్రూవ్మెంట్ ఇన్ ద డిజైన్ ఏమండి, అండ్ మోర్ కంట్రోల్స్ ఓవర్ ద మాడ్యూల్, ఆపరేషనల్ కంట్రోల్స్కి తీసుకొచ్చారు. అండ్ ఆ సర్క్యులర్ ఆ కండిషన్లో ఉంటే ప్రెషర్ అనేది బెటర్గా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. లోపల వాళ్ళకి కావాల్సిన మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి వాళ్ళు, కొంచెం తేడాతోటి అయితే చచ్చిపోతారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆఫ్టర్ సో మచ్ డిబేట్ డిస్కషన్, సో మెనీ 18-19 వెరైటీస్ అయిన తర్వాత ఈ డిజైన్ ఫ్రీజ్ చేశారు. ఈ డిజైన్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీ కార్లకి వాటికి ఏరోడైనమిక్ డిజైన్ అంటారు. అంటే ఎదురొచ్చే గాలిని పక్కకి నెడుతూ మన స్పీడ్ని పెంచుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగా హీట్ని డైవర్ట్ చేయడానికి, ప్రెషర్ని తట్టుకోవడానికి కొన్ని ఫిన్స్ లాంటి అరేంజ్మెంట్స్ ఇచ్చి కొన్ని డిజైన్ మార్పులు చేసి ఇది వరల్డ్ ఓవర్ ఇది బెటర్ అని చేశారు. చైనా వాడు కూడా ఇదే చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు అందరూ కూడా ఎనీ స్పేస్ ఏజెన్సీ ఇదే, మనం కూడా ఇదే చేస్తాం. ఇదే మనం కూడా ఆల్రెడీ మనం క్రూ మాడ్యూల్ కూడా ట్రయల్ బేస్ లో కూడా కొంత మనం పరీక్షించడం జరిగింది, సక్సెస్ అవ్వడం జరిగింది. సేఫ్ గా మనం సముద్ర జలాల్లో ల్యాండ్ చేసాం మన ఇండియా కూడా, ఇస్రో కూడా. దానికి ముందుకు చేయడానికే మేము శ్రీహరికోటలో ఒక రికవరీ ప్రాజెక్ట్ అని పెట్టాం. అవును, ఒక పైకి వెళ్ళిన రాకెట్ని తీసుకొచ్చి దాని రికవరీ మార్క్ 3 ద్వారా చేశారు GSL. అది కూడా సక్సెస్ అయింది. నేను తీసుకొచ్చాం షార్ దగ్గర వెనకాల ఉన్న సముద్రం నుంచి తీసుకొచ్చాం. సో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఒకవేళ మీరు అనుకుంటే స్పేస్ షటిల్ లాంటి విమానాన్ని అటాచ్ చేసి పంపాలంటే ఆ ఎక్స్పెరిమెంట్లు కూడా మేము కర్ణాటకలో చేసాం. అది కూడా మీరు వీడియోలు చూసుంటారు. అది 2-3 టైమ్స్ సక్సెస్ అయింది విత్ ద హెల్ప్ ఆఫ్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో. సో ఫైనల్గా అయితే మాత్రం ఇదే ది బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. క్రూ మాడ్యూల్ ద్వారా ఫ్రీజ్ డిజైన్, ఓకే, లైక్ యువర్ బోయింగ్ అండ్ ఎయిర్ బస్ డిజైన్స్ ఎలా ఫ్రీజ్ అయిపోయాయో ఇవన్నీ సక్సెస్ఫుల్గా కొన్ని గంటల్లోనే ఆమె రాబోతున్నారు. ఒక రకంగా ఇది ఒక అందరూ కూడా మొత్తం విశ్వం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, ఆ తర్వాత సేఫ్గా తిరిగి వస్తున్నారు అనేది అందరూ కూడా భావిస్తున్నారు. సో ఇదొక స్పేస్ ప్రాజెక్ట్స్లో, ఒక రకంగా ప్రయోగాల్లో ఇది ఒక బిగ్గెస్ట్ టాస్క్ అనుకోవచ్చు. చారిత్రాత్మకంగా నిలిచే ఒక ఘట్టం ఇది. ఎందుకంటే డిఫికల్టీస్ దాన్ని రిపేర్లు చేసుకోవడం, తర్వాత క్షేమంగా రావడం అన్నిటికంటే. ఇదివరకు అంతా డిఫికల్టీస్ వస్తే కొన్ని తెలిసేవి కాదు, వచ్చేవారు పోయేవి. చావ్లా గారి కేసు తెలుసు మీకు. ఇప్పుడు అలాంటివి జరగకుండా విత్ ద ఇంప్రూవ్డ్ టెక్నాలజీ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్, టెక్నికల్ ఫాల్ట్ ఏమిటి, హౌ టు రెక్టిఫై, డయాగ్నోసిస్ చేస్తున్నాం, ఇంప్రూవ్మెంట్ మోడిఫికేషన్స్ చేస్తున్నారు. సో ఆల్ బికాస్ ఆఫ్ ద కంప్యూటర్ సిమ్యులేషన్స్. సో దీంట్లో ఎదురైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం, దీంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడం, ఇవన్నీ కూడా ఒక నాసాకే ఇది సొంతం అనుకోవచ్చా, లేదంటే మిగిలినటువంటి స్పేస్ ఏజెన్సీస్ ఇండియా కావచ్చు, లేదంటే చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా అందులో ఎదురైనటువంటి సవాళ్ళని అందరూ కూడా ఆ టెక్నాలజీని షేర్ చేసే అవకాశం ఉంటుందా? ఇది ఒక లెసన్ లాగా ఉంటుంది అందరికీ? మొత్తం టెక్నాలజీ వాళ్ళు ఎవరు చెప్పరు. కొంచెం టెక్నాలజీలో మీకు ఐడియా ఉంటే, వీడు ఇలా చేశాడంటే అది ఎలా చేస్తారు అనేది మీకు తెలిస్తే, అది ఎలా రిపేర్ చేస్తారు అని తెలిస్తే, వాడికి వచ్చిన ప్రాబ్లం చేస్తే ఓహో ఆ కొత్త ప్రాబ్లం వచ్చిందా, దానివల్ల మనం ఇలా చేద్దాము అనొచ్చు. ఇప్పుడు మీ ఛానల్లోనే చెప్పాను నేను, ఈబీ వెల్డింగ్ అని, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, ఈ టైటానియం గ్యాస్ బాటిల్స్, తర్వాత కార్బన్ లోపల పెట్టి వెయిట్ తగ్గించడానికి వాడి గ్యాస్ బాటిల్స్ చేశారు, హీలియం గ్యాస్ బాటిల్స్. అవన్నీ మనకి ఇక్కడ హైదరాబాద్లో తయారైపోతాయి. ఇక్కడ టెస్టింగ్ కూడా మేము చేస్తాం. మాకు ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి మేము గంటాపదంగా ఆనాడు టీవీలో చెప్పాను, మీ టీవీలో, ఏమిటి, ఈ అమ్మాయి వస్తుంది,
అక్కడ రిపేర్ చేసే అంతా ఈబీ వెల్డింగ్ మెషిన్లు తీసుకెళ్ళి రిపేర్ చేసుకుని నేను గ్యాస్ ఎక్కిచ్చేద్దామంటే అంబాసిడర్ కార్ మధ్యలో ఆగితే ఎక్కడైనా పడమట్లంక దగ్గర ఎక్కడ ఆగిపోతే రిపేర్ చేసుకుని వచ్చే పరిస్థితి situation కాదు. లేదు. ఇది ఇంకొక షిప్ వెళుతుంది, ఆ పార్ట్లు తీసుకొస్తారు, ఈ పార్ట్లు పెడతారు. Refit మారుతి చేస్తారు. కార్ లాగా ఈ కాలంలో ఎవరు కూడా పార్ట్లే మారుస్తున్నారు కానీ రిపేర్లు రిపేర్ చేసే చేసి పరిస్థితి ఎక్కడ కూడా కార్లకు కూడా లేదు అదే మీ ఛానల్లో నేను చెప్పాను. చెప్పారు. అదే జరిగింది, క్షేమంగా వస్తుంది. 2, దీని ద్వారా రేపు మేము ఎలాంటి రిడెండెంట్ యాక్షన్స్ తీసుకోవాలని ఇస్రో సైంటిస్టులు అందరూ చూస్తుంటారు, ఇవన్నీ ఓకే. చేస్తుంటారు. మీటింగుల్లో కూడా చేసుకొని అన్ని రైటప్లు రెడీ చేసుకుంటారు, వాళ్ళు ఎలాగో చెప్పరని. అందువల్లనే కొన్ని వాళ్ళు చెప్పకపోయినా ఇస్రో వాళ్ళం మేము ముందుకు అనలైజ్ చేస్తూ ఉంటారు ఆ వచ్చే డేటాను అంతా కూడా, పరిస్థితులను అంతా కూడా యాజ్ ఏ సైంటిస్టులుగా మీరు అందరూ కూడా ఇస్రో అంతా కూడా అనలైజ్ చేస్తూ ఉంటుంది. నిన్న కూడా నేను ఒక సైంటిస్ట్తో మాట్లాడా, ట్రివాండ్రంలో సైన్స్ పెద్ద ఆయనతో మాట్లాడా. ఇలా ఉంది, మన మోనోప్రొపలెంట్ వాడతారు థ్రస్టర్స్కి, Hmm. మీరు వ్యూవర్స్కి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. ఇప్పుడు అగ్గిపుల్ల వెలిగిస్తే మీకు గాలి ఉంది, అగ్గిపుల్ల వెలుగుతోంది. కిరోసిన్ లైట్ కానీ ఏదైనాను ఏం గాలి లేకపోతే ఆక్సిడైజర్ కావాలి కదా, ఒకటి మండాలంటే గాలి ఆక్సిజన్ ఉంటేనే ఉంటేనే మండుతుంది. బాష్పం అనేది మండుతుంది. మండుతుంది కదా, Hmm. మరి అక్కడ ఏం లేదు కదా, లేదు ఆక్సిజన్ లేదు. అవన్నీ ఎలా మండుతున్నాయి ఎవరు అడగలేదు. మోనోప్రొపలెంట్ అని ఓ, మోనోప్రొపలెంట్ చేస్తారు, అది క్రెడిట్ గోస్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ మేడ్ ఇన్ ఏపీ, ఓ. ఆంధ్రప్రదేశ్. ఆ, ఆంధ్ర AP షుగర్స్ లోనే. అనే కంపెనీ వాడు నాకు తెలిసి 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన. రైట్ సార్, నిజంగా మీరు అన్నట్టుగా చాలా సేఫ్గా రావాలని సునీత విలియమ్స్ గారు కోరుతున్నాం. అలాగే మన భారత సంతతికి సంబంధించిన మూలాలు కూడా ఇక్కడే ఉండడంతో ఇది కూడా నిజంగా ఒక గర్వకారణంగా మనం భావించాలి. సో దీంట్లో వచ్చినటువంటి సవాళ్ళని అంతా కూడా మనం కూడా ఒక అనలైజ్ చేసుకొని ఇస్రో కూడా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులను చేయాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. సుమన్ టీవీ కూడా సునీత విలియమ్స్ తిరిగి సేఫ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ అండి.